హాయ్ అండి. మనం లాస్ట్ వీడియోలో డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీ ఏదైతే ఉంటుందో దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయని, ఓకే. డేటాబేస్ కనెక్షన్ సెటప్ అండ్ క్రెడ్ రిలేటెడ్ మోడల్స్ ఇలా ఉంటాయనండి. క్రెడ్ రిలేటెడ్ మెథడ్స్ క్రియేట్ చేయడం ఇలా 2 స్టెప్స్ ఉంటాయని విత్ ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం వీటిని ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్. అండ్ స్మాల్ థింగ్ అండి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేవాళ్ళు, ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేవాళ్ళు, మెయిన్ మాదంతా కూడా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ లాగా ఉంటుందండి. మీకు కాన్సెప్ట్స్ ప్లస్ ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో. ఎవరైనా తీసుకుందాం అనుకునేవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. నాట్ ఓన్లీ ద డాట్ నెట్, యూ కెన్ లెర్న్ జావా, యాంగులర్, రియాక్ట్ అండ్ నోడ్, అదర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆల్స్ కూడా మీరు నేర్చుకోవచ్చండి. ప్రెషర్ ఏముంటుందండి, చాలా ఈజీగా ఫ్రీ ఫ్లోటింగ్గా ఉంటుందండి. ఓకేనా. ఇంకొకటి, కొంతమంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండైరెక్ట్గా మా ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. తద్వారా ఇన్స్పైర్ కావడం, మేము ఎక్కువ వీడియోస్ చేస్తాం, అది మళ్ళీ మీ కెరీర్కి ఉపయోగపడుతుంది కదా. సో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే. రైట్. సో ఇప్పుడు మీరు, మనం విజువల్ స్టూడియోలో లాస్ట్ వీడియోలో, అంతకుముందు అంటే ఫస్ట్ వీడియోలో నేను మీకు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం జరిగిందండి. మీకు ఆల్రెడీ ఒకసారి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి. కొంచెం కోల్డ్ అయిందండి, అనుకోబాకండి. ఓకే. రైట్. మీకు అంతకుముందు కూడా ఎలా చేయాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ డీబీ కనెక్షన్ సెటప్. సో మనం మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అనేది నేను వాడుతున్నాను. ఓకే. దీనికి సంబంధించిన స్టెప్స్ ఏంటి మనం చూద్దాము. ఈ ఫ్లో అంతా కూడా అంత ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. సో ఇన్స్టాలింగ్ ద ప్యాకేజ్ని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఆర్ 2 వేస్. సో ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ టూల్స్ ఉంటుంది చూసారా, ఇక్కడ టూల్స్లోకి కూడా వెళ్ళి చేయొచ్చండి. టూల్స్లో ఇక్కడ నూగట్ ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళి చేయొచ్చు. లేదు అని అంటే ఇక్కడ మీకు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో దాని మీద రైట్ క్లిక్ కొట్టండి. ఇక్కడ మేనేజ్ నూగట్ ప్యాకేజ్ అని ఉంటుంది, ఖర్చు పెట్టైనా చేయొచ్చు. రైట్. సో దీంట్లో ఇక్కడ మీకు యాక్చువల్గా బ్రౌజర్ ఉంటుంది, ఇన్స్టాల్ అని రెండు ఉంటాయండి. బ్రౌజ్ అంటే కొత్త వాటి ఇన్స్టాల్ చేసుకోవాలంటే, ఇన్స్టాల్డ్ అంటే ఆల్రెడీ పేరుంది కదా, ఆల్రెడీ ఇన్స్టాల్ అనేవి మీకు కనిపిస్తాయి. సో సో బ్రౌజ్లోకి వెళ్ళి, నేను మీకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను, ఏమేమి వాడాలో మెన్షన్ చేశాను. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్, ఎన్టిటీ ఫ్రేమ్వర్క్ కోర్ జస్ట్ మీరు టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనం వాడాల్సింది ఏంటంటే .SQL సర్వర్ కనిపిస్తుందా. దీంట్లో ఏ వర్షన్ వాడాలని, ఇప్పుడు మనం 6 వాడుతున్నాము ప్రాజెక్ట్. సో 6 వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను, 6కి సపోర్ట్ చేసి 7.0.3 ఇగో. రైట్. ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఏదైనా ఇన్స్టాల్ అని క్లిక్ చేసి ఇక్కడ అప్లై వస్తుందండి. మళ్ళీ యాక్సెప్ట్ అనండి, పర్మిషన్స్ అడుగుతుంది. అప్పుడు ఇది ప్యాకేజ్ మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా, ఏదైనా వచ్చినా కూడా మనకి ఇక్కడ ఎమ్మటే డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి, మీరు ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇన్స్టాల్లోకి వెళ్ళి, ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్లోకి వెళ్తే కనపడదండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది, ఇక్కడ సెర్చ్లో పెట్టిన టెక్స్ట్ని తీసేయండి. చూసారా, ఇన్స్టాల్ అంటే చూపించింది. ఓకేనా. కంట్రోలర్లో అన్రీచబుల్ కోడ్ అంటుందండి. సో దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే. కంట్రోలర్లో అన్రీచబుల్ కోడ్ ఏంటి, 2 ఉన్నాయన్న, దీన్ని కామెంట్ చేస్తున్నాను.
మీకు అంతకుముందు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేశాను. రైట్, అది అంతకన్నా ఏం లేదండి. రైట్, రెండో ప్యాకేజ్ చూసారా ఏంటి, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఇంకొకటి రెండో ప్యాకేజ్ ఏంటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, tools. ఓకే, .tools. ఇక్కడ కూడా 7.0.3. రైట్, ఇన్స్టాల్. ఈ రెండు ప్యాకేజ్ కావాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వాడాలి అని అంటే. రైట్, ఇన్స్టాల్ అంటే చూపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఇన్స్టాల్లోకి వెళ్తే పైన సెర్చ్ ఉంటుంది, సెర్చ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని తీసేయండి, లేకపోతే మనకు అర్థం కాదు ఏవి ఇన్స్టాల్ అయినాయి ఏవి చేయాలో. సో దీని టెక్స్ట్ని తీసేయండి, అప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మీరు ఇన్స్టాల్ చేసినటువంటి టూల్స్ వేరే ప్యాకేజ్ ఏమైనా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయా లేదా చూపిస్తుంది. ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయ్యిందట, Swashbuckle. ఓకే, రైట్. రైట్. సో మన మీకు ఏదైతే ఫ్లో చెప్పానో దాంట్లో ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక డొమైన్ ఫోల్డర్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఒక డొమైన్స్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల ఈ డొమైన్స్ అనేది మన డేటాబేస్లో టేబుల్ యొక్క రిప్రజెంటేటివ్ అనమాట. దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉండాలో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం ఏం చేసాం, ఒక మోడల్స్ ఫోల్డర్ని క్రియేట్ చేసాం. ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ కొట్టాలి. రైట్ క్లిక్ కొట్టి యాడ్ అని ఉంటుంది, యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మోడల్స్, DALS కాదండి, DELS. మోడల్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మోడల్స్ అని పెట్టాను. ఓకే, సో క్యాపిటల్ ఎందుకు పెట్టండి, వీళ్ళు కూడా క్యాపిటల్ నోటేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను దీంట్లో పెట్టానండి. నేను దీని లోపల ఇంకొకటి, ఇది ఎక్స్పాండ్ అయితే చూసుకోండి. ఒక్కోసారి మీరు మోడల్స్గా ఈ కంట్రోల్స్ తయారు చేస్తారు, కాదు మనకు బయట ఉండాలి. సో అందుకని ఆల్వేస్ డైరెక్ట్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ కొట్టకుండా ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టుకోండి. ఎప్పుడైనా రైట్ క్లిక్, యాడ్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మోడల్స్ లోపల ఇంకొక ఫోల్డర్ కావాలనుకుందాం కదా, ఏం పేరు, డొమైన్స్, DOMAINS డొమైన్స్. మళ్ళీ దీని లోపల ఒక క్లాస్ ఫైల్ తయారు కాకుండా దాని పేరు స్టూడెంట్స్. ఓకే, యాడ్ క్లాస్. రైట్, ఇక్కడ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నానండి, దాని పేరు స్టూడెంట్స్ అని నేను ఒక డొమైన్ మోడల్ని క్రియేట్ చేశాను. క్రియేట్ అయిందా? రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆల్రెడీ మనం ఇక్కడ ఏం కోడ్ రాయాలో రాశాం కదా, జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా లోపల ఉన్నటువంటి కోడ్ని కాపీ చేస్తున్నానండి, మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా. ఇక్కడ ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఒక ప్రాపర్టీని తయారు చేయాలని అంటే మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ PROP అని కొట్టి ట్యాగ్ కొట్టండి, ఆటోమేటిక్గా ఇది తయారైపోతుంది. ఓకే, గెట్ సెట్ ఇవంతా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర రోల్ నెంబర్ అనుకోండి, ఇక్కడ రోల్ నెంబర్ అని టైప్ చేయొచ్చు. సో ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఓకే, PROP అంటే అది కూడా ప్రాపర్టీ కూడా ట్యాగ్ కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇవి వార్నింగ్స్ వస్తుంటాయండి, అంత మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు డొమైన్ మోడల్ కూడా చేసాం. సేవ్ చేయండి. సేవ్ చేసామా లేదా ప్రూఫ్ ఏంటి, ఇక్కడ మనకు స్టార్ వస్తుందండి, అంటే సేవ్ చేయలేదు అని. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా CS పక్కన, సో Ctrl+S అని కొట్టండి, సేవ్ అయిపోతుంది.
సో మనం ఇప్పుడు ఏం స్టెప్ చేసామండి? సో డొమైన్ క్లాస్ అనేది మనం తయారు చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక డీబీ కాంటెక్స్ట్ ఫైల్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సేమ్ పేరు అండి, నేను వేరే పేరు కూడా మార్చాను, పేరు అదే. ఇక్కడ ఎక్కడ తయారు చేయాలో చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక డేటా ఫోల్డర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డేటాబేస్. అందువల్ల నేను డీబీ అని కొంతమంది పెడతారు, మీరు డేటాబేస్ అని పెడతారు. సో డీబీ అంటే మనకు ఆల్రెడీ డేటాబేస్ సపరేట్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి దీన్ని డేటా అని పెట్టాను. ఓకే, సో మళ్ళీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్ క్లిక్, యాడ్ ఫోల్డర్, డేటా అని ఎంటర్ చేశాను. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ అని చెప్పి యాడ్ క్లాస్ కనిపిస్తుంది కదా, క్లాస్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మర్చిపోతున్నారు. రైట్. సో మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాం కదా. సో అందువల్ల మీరు ఇక్కడ డీబీ కాంటెక్స్ట్ అనేదాన్ని మీరు డీబీ కాంటెక్స్ట్ డీబీ కాంటెక్స్ట్ టీఎక్స్టీ చూసారా? సో ఇది ఎక్కడి నుంచి వస్తుందట చూడండి, ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కొంచెం వస్తుంది. ఇదేంటిదండి? క్లాస్. ఇక్కడ రాశారు చూడండి. ఓకే, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో పైన ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఇంపోర్ట్ కాకుండా ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందువల్ల అంటే మీరు ఏ క్లాస్ అయినా వాడేటప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇలా కాదనుకోండి, మీరు ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. కాపీ చేసుకొని దీన్ని ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ ఇలా చేయరండి. ఓకే, ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు పైన ఇంపోర్ట్ లేకుండా, కానీ అది ఎవరు చేయరు, ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది కదా, అందుకని అలా మెన్షన్ చేయరు. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాన్స్ట్ అని చెప్పి ఇక్కడ సిటీఓఆర్ అని కన్స్ట్రక్టర్ అంటే ఎంటర్ కొడుతున్నాను, ఆటోమేటిక్ వస్తుంది మీకు. చూడండి, మీరు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? సేమ్ క్లాస్ వాడాలి, ఒక మెథడ్ ఉంటుంది లోపల. సిటీఓఆర్ కాన్స్ట్, సిటీఓఆర్ పెట్టుకోండి, ట్యాబ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అనేది మన C# క్లాస్లో ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. రైట్. సో ఇక్కడ ఏదైతే మీ కన్స్ట్రక్టర్ ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్లో మనం యాడ్ చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఇవి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఎగ్జాక్ట్గా నేను స్కూల్ డీబీ కాంటెక్స్ట్ ఉంది కదా, కాపీ చేస్తున్నాను. సరే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్, దీనికి ఒక వేరియబుల్ తయారు చేస్తాను మీకు నచ్చినటువంటి. నేను ఆప్షన్స్ అని, మీ ఇష్టం, డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్. నేను మాత్రం ఎక్కువ మళ్ళీ మనం మర్చిపోతాం కాబట్టి నేను డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ అని నేను తయారు చేసుకుంటాను. డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇలా రాశాడు. సో అంటే దీన్ని ఆల్రెడీ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు. సో ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ తీసాము. దీన్ని మనం ఇంకొక బేస్ క్లాస్లో పంపాల్సి ఉంటుంది. సో బేస్ క్లాస్కు కూడా పంపాల్సిన అవసరం ఉంటుంది. ఏం పేరు? డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్. రైట్. నెక్స్ట్, సో మనం ఇక్కడ మీరు ఆల్రెడీ మెన్షన్ చేయాలి, need to declare ఆల్ డొమైన్ మోడల్స్. మనం ఏవైతే డొమైన్ మోడల్స్ చేసామో వాటిని మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. వీటిని డీబీ సెట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ సెటర్ సేమ్. ఓకే, పబ్లిక్. ఓకే, మీకు ఇదంతా ఎందుకు అనుకుంటే PROP ప్రాప్ ట్యాబ్ అని కొట్టుకోండి. ఇంటి ప్లేస్లో ఏం పెట్టాలి? ఇది డీబీ సెట్. డీబీ సెట్. ఈ డీబీ సెట్ ఆఫ్ టైప్ ఏంటి, ఎటువంటి దేనికి రిలేటెడో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని పేరు స్టూడెంట్. ఓకే, ఇక్కడ ఈ పక్కన చూసారా, ఇది టేబుల్ పేరుని నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఏదైతే డొమైన్ మోడ్ పెడుతున్నానో అదే పెడుతున్నానండి. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను.
ఓకే, సేవ్ చేస్తున్నాను. రైట్. సో ఇది కూడా సేవ్ చేయలేదండి, సారీ. సేవ్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుందో దాంట్లో మీరు ఏమేమి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే దానికి సంబంధించిన రిఫరెన్స్లు ఇక్కడ కూడా తయారవుతాయి. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ రిఫరెన్సెస్. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను, దీన్ని తీసేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఎంతవరకు అయిందండి ఇక్కడ? సో డీబీ కాంటెక్స్ట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం డేటాబేస్లోకి వెళ్ళి స్కూల్ ఏపీఐ డీబీ అనేది మనం తయారు చేయాలి. మరి ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్ క్లిక్ చేయగానే ఎస్క్యూఎల్ ఎస్ఎస్ఎంఎస్ అంటారు దీన్ని, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కనెక్షన్ చేసుకోవడానికి అడుగుతుంది, ఎలానో చూడండి. రైట్. ఇంకోటి ఏమన్నా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్నా కింద స్క్రోల్ చేయండి. ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లోజ్. ఓకే, ప్రతి కామెంట్ నేను చదువుతానండి మ్యాక్సిమం. పర్సనల్ ట్రైనింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూ విల్ గెట్ మోర్ ఎక్స్పోజర్, నాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. మీరు ప్రాక్టికల్గా జాబ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లెవెల్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్ నేమ్ని డాట్ అని పెట్టుకున్నానండి, మీకు నచ్చిన ఏదంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అని కొడుతున్నాను. ఇక్కడ మీకు డేటాబేస్ తయారు చేయాలని చెప్పాను. డేటాబేస్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు డేటాబేసెస్ కనిపిస్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి డేటాబేస్లు ఇక్కడ వచ్చినాయండి. ఓకే, నాకు కొత్త డేటాబేస్ కావాలి కాబట్టి దీని మీద రైట్ క్లిక్ అని కొట్టి న్యూ డేటాబేస్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే పేరు అడుగుతుంది. నేను మనం అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఏపీఐ డీబీ అని మెన్షన్ చేశాను. ఇక్కడ నేను కావాలనుకుంటే ఫర్ యూట్యూబ్ అని మెన్షన్ చేస్తాను, గుర్తుంటుంది కాబట్టి. ఓకే, ఓకే అంటున్నాను. ఇక్కడ టేబుల్ తయారవుతుంది చూడండి, కనిపిస్తుంది ఇక్కడ యూట్యూబ్ టేబుల్ డేటాబేస్ తయారైంది, సారీ. ఓకే, నేను ఇప్పటికి వెళ్తున్నాను, నేను ఇక్కడ కూడా మార్చుతున్నాను నోట్స్లో కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేశానండి అంటే డేటాబేస్కి సంబంధించిన సెట్టింగ్స్ సంబంధించినటువంటి కనెక్షన్ స్ట్రింగ్స్ మనం ఏ ఫైల్ ఇవ్వాలి, యాప్ సెట్టింగ్స్ స్టార్ట్ చేశాను. యాప్ సెట్టింగ్స్. సో నేను ఇక్కడికి వెళ్ళి యాప్ సెట్టింగ్స్ డాట్ చేసిన ఎక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కామ పెట్టి కనెక్షన్ స్ట్రింగ్స్, మీరు ఆటోమేటిక్ C1 అని కొట్టగానే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. దీని కర్లీ బ్రేస్ లోపల ఇక్కడ మీకు నచ్చిన వేరియబుల్ పెట్టుకోవచ్చు, ఇదే పెట్టాలని లేదు, కానీ మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి దీన్నే కాపీ చేస్తున్నాను. ఇక్కడ పెడుతున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఏంటిదంటే మనం ఇక్కడ కోడ్స్ ఉంటాయి చూసారా, కోడ్స్ కొంచెం డిఫరెంట్గా వస్తుంటుంది. సో మనం ఆ కోడ్స్ని తీసేసి ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇదండి. సో ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్. సో స్టార్టింగ్ కోడ్స్ ఉంటుంది వీటికి, పెరమిట్కి, దీనికి వాల్యూ కూడా కోడ్స్ ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు చేసాం. సో దానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసాం. ఏ డేటాబేస్, ఇక్కడ డేటాబేస్ మారింది కదా, మనం డేటాబేస్ మార్చాలి కదా. ఏం డేటాబేస్ పెట్టామండి, ఇది కదా. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఏది ఫర్ యూట్యూబ్ అని పెట్టాం కదా, కావాలని మెన్షన్ చేశాను. ఓకే, మార్చాను, రైట్. సో ఇప్పుడు మెన్షన్ చేశానండి. నెక్స్ట్ ఏం చేయాలండి అంటే ఇక్కడ చూడండి. సో ఏదైతే మీరు డీపీ కాంటెక్స్ట్ ఫైల్ మామూలుగా మన ప్రాజెక్ట్ తెలుస్తుందంటే తెలియదు. ఎందువల్ల తెలియదు అంటే దాన్ని మనం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి program.cs ఫైల్లో మెన్షన్ చేస్తేనే మనకు ప్రాజెక్ట్ తెలుస్తుంది. ఓకే, లేకపోతే తెలియదు. సో దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ ఇక్కడ రాశాను చూడండి. ఓకే, సో దీన్ని కాపీ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ సెటప్ అంతా కూడా మనం ఒకసారి చేస్తాం. program.css ఫైల్లోకి
స్వాగర్ జెన్ కనిపిస్తుంది కదా, దీని తర్వాతకి నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ని ఇక్కడ కోర్స్ తేడా ఉంటుంది, ఎందుకంటే పవర్ పాయింట్లో ఒక టైప్ ఆఫ్ కోర్స్ వస్తాయి. సో కోర్స్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి దీని గురించి వివరిస్తాను. ఇక్కడ కాంటెక్స్ట్ ఫైల్ పేరు డీబీ కాంటెక్స్ట్. ఓకే, మీకు కావాలంటే దీన్ని కామెంట్ చేస్తాను. కంట్రోల్ కేసి కామెంట్కి, కంట్రోల్ కేయు అంటేనేమో అన్కామెంట్, కంట్రోల్ కేసి కామెంట్. సో ఇక్కడ నేను ఒకసారి చెప్తాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ బిల్డర్ అనే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఓకే, సో దాన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. బిల్డర్ డాట్ ప్రతి దానికి సర్వీసే మనం వాడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సర్వీస్ రిలేటెడ్ వాటి అన్నిటికీ కూడా మనం సర్వీస్ డాట్ సర్వీసెస్. ఓకే, డాట్ మనం కాంటెక్స్ట్ కదా, యాడ్ డీబీ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మనం ఏ కాంటెక్స్ట్ ఫైల్కి సంబంధించినటువంటి అంటే మనం ఆల్రెడీ చేసాం కదా, స్కూల్ డీబీ కాంటెక్స్ట్. ఓకే, ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ లోపల మనం కొన్ని పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. దాని ఏం పేరు అంటే ఆప్షన్స్, OPTIONS ఆప్షన్స్. ఎందుకని ఈ ఆప్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి అండి. ఈ క్లాస్ సంబంధించినటువంటి క్లాస్ ఉంది కదా, మీకు ఒకసారి క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ క్లాస్ని వాడుకోవాలంటే కంపల్సరీ మీరు ఆప్షన్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఆప్షన్స్ని పాస్ చేయాలి. ఆ ఆప్షన్సే మనం అక్కడి నుంచి పాస్ చేస్తాం. ఆప్షన్స్ అంటే నథింగ్ బట్ మనం ఏం పాస్ చేయాల్సిందండి, ఆప్షన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఏదైతే మనం యాప్ సెట్టింగ్ చేసిన కనెక్షన్ స్ట్రింగ్ పెట్టాం కదా, దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ డాట్ యూస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇది మెథడ్ ఉంది. దీని లోపల డైరెక్ట్గా మనం ఆ ఫైల్కి సంబంధించినటువంటి కదా యాప్ సెట్టింగ్స్ డాట్, మన యాప్ సెట్టింగ్ ఎట్లా వస్తుందంటే మళ్ళీ బిల్డరే కావాలి మనకి. బిల్డర్ డాట్ కాన్ఫిగరేషన్స్ రిలేటెడ్ డాట్. ఓకే, గెట్ కనెక్షన్ స్ట్రింగ్, సారీ కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ గెట్ కనెక్షన్ స్ట్రింగ్, ఇది మెథడ్ అండి. దీని లోపల మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది గెట్ కనెక్షన్ స్ట్రింగ్. అక్కడ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏ పేరు పెడతారో ఎగ్జాక్ట్గా అదే పేరు ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం కమాండ్స్ని రన్ చేయాలనుకున్నాం, ఎందుకల్లా ఇది మనకి ఫైల్స్ని తయారు చేస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుందంట. ఏంటి ఎర్రర్స్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంటే program.cssలో ఏదో ఎర్రర్ ఉందంట. ఏంటిది ఎర్రర్ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదంటే ఇక్కడ చెప్తుంది ఎక్స్పెక్టెడ్ సమ్ సెమికోలన్. ఓకే, ఇక్కడ సెమికోలన్ లేదు. ప్రతి లైన్ని మనం సెమికోలన్తో కంపల్సరీ ఎండ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఎర్రర్ పోతుంది. ఎర్రర్స్ ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆబ్వియస్గా మీకు బిల్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం 2 కమెంట్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అదేంటి, యాడ్ మైగ్రేషన్. చూద్దాం, యాడ్ మైగ్రేషన్, రెండోది అప్డేట్ డేటాబేస్. మరి ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలి అని అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసామా. ఓకే, ఇక్కడ చూడండి, టూల్స్, NuGet ప్యాకేజ్ మేనేజర్, NuGet ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్, ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోల్ పట్టుకొని మీరు మీ మౌస్లో ఉన్నటువంటి ఈ స్క్రోల్ అయ్యేది ఉంటుంది కదా, రింగ్ లాగా, దాన్ని స్క్రోల్ చేస్తే సైజ్ పెరుగుతుందండి, ఫాంట్ సైజ్. ఇక్కడ మీరు యాడ్ హైఫన్ మైగ్రేషన్ అని మెన్షన్ చేసి స్పేస్ ఇచ్చి కోర్స్లో మీకు నచ్చినటువంటి మెసేజ్ పెట్టుకుని, నేను ఇనీషియల్ మైగ్రేషన్ అంటున్నాను. ఇనీషియల్ మైగ్రేషన్ అని మెన్షన్ చేస్తున్నాను స్టార్టింగ్ కాబట్టి నేను ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి, మీరు రైట్ సైడ్లో ఇక్కడ మైగ్రేషన్ అనే ఫోల్డరే లేదండి. ఓకే, నేను ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు మైగ్రేషన్ ఇది రన్ కాకనే మైగ్రేషన్ ఫోల్డర్ తయారవుతుంది. చూడండి, ఇప్పుడు మైగ్రేషన్ ఫోల్డర్ తయారని చూసారా.
దీంట్లో ఏదైతే మన టేబుల్ ఉంటుందో ఆ టేబుల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నేను సైజ్ తగ్గిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ చూడండి. మనం పెట్టినటువంటి ఐడి ఏంటి? యూనిక్ ఐడెంటిఫైర్. ఇమేజ్ యూఆర్ఎల్ ఏంటి? varchar. దానికంటే ఆ టేబుల్ రిలేటెడ్గా అదే మార్చుకుంటుంది. మీరు దీంట్లో ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏం టచ్ చేయపాకండి మైగ్రేషన్ ఫోల్డర్ని. ఓకే, ఇప్పుడు నేను మైగ్రేషన్ ఫైల్స్ తయారయ్యాయి కదా. మైగ్రేషన్ ఫైల్స్ నుంచి మనం ఏం చేయాలి? డేటాబేస్లో టేబుల్స్ని తయారు చేయాలి. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన నెక్స్ట్ కమాండ్ అప్డేట్ -డేటాబేస్ అని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అని ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా తయారు. డూ యాక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు యాడ్ మైగ్రేషన్కి ఇదండి, రిమూవ్ మైగ్రేషన్ కమాండ్ కావాలంటే ఇది వాడండి అంటున్నాడు. ఓకే, బిల్డ్ స్టార్టెడ్, బిల్డ్ సక్సీడెడ్, అప్డేటెడ్, ఎగ్జిక్యూటెడ్ డీబీ కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేసి అన్నారు. మీకు ఏమని చెప్పాను? డన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు టేబుల్ తయారైందా లేదా ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పానండి. ఇక్కడ చూడండి, మీకు చెక్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫర్ టేబుల్స్ తయారైనా లేదో చెక్ చేసుకుందాం. ఎక్కడ చూసుకోవాలి? ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుందా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ టేబుల్స్ కనిపిస్తుందా? దీని మీద ఇక్కడ ప్లస్ సింబల్ కానీ కొట్టండి, లేదంటే టేబుల్స్ని డబుల్ క్లిక్ అని. నేను ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తున్నాను. దీని లోపల స్టూడెంట్స్ కనిపిస్తుందా? స్టూడెంట్స్. దీంట్లో కాలమ్స్ ఏమున్నాయి కూడా ఇక్కడే చూసుకోవచ్చు. మీకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, మనం ఏం పెట్టాం గుర్తుందా? ఐడి, నేమ్ కోడ్ అండ్ ఇమేజ్ యూఆర్ఎల్ కాలమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా మీరు మైగ్రేషన్ ఫైల్స్ నుంచి టేబుల్స్ తయారు చేయొచ్చండి. అంతకుముందు ఈ టేబుల్ తయారు కాదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో టేబుల్ తయారు చేసామా? లేదు, ఓన్లీ డేటాబేస్ చేసాం. ఓకే, క్లియర్ అండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో గెట్ నాలెడ్జ్. అండ్ కంపల్సరీ ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.